చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పల్మనాలజిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల గారు మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, జిల్లాలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగింది కాబట్టి ఏ వయసు వారు జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు చూస్తున్నాం, రోజు న్యూస్లో కూడా వింటూ ఉన్నాం, చలి తీవ్రత పెరిగిపోయింది అండ్ ఈ సంవత్సరం 2024లో ఈ చలి తీవ్రత ఇంకా పెరగనున్నది అని చెప్తున్నారు. అలాగే మన దేశంలో ఉన్న 17 రాష్ట్రాలకి కూడా ఒక వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈసారి చలి ఎక్కువగా ఉంటుందని. దాంట్లో మన తెలంగాణ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే టెంపరేచర్ ఎప్పుడైనా సరే 10 degrees కంటే తగ్గింది అంటే దాన్ని కోల్డ్ వేవ్ అని చెప్పేసి అంటాం. సో మన రాష్ట్రానికి ఆ ప్రమాదం ఉంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అయితే హిల్లీ ఏరియాస్లో అయితే ఇది ఒక 0 degrees వరకు వచ్చిందంటే దాన్ని కోల్డ్ వేవ్ అని చెప్పేసి అంటాం. ఈ చలి తీవ్రత వల్ల వచ్చే సమస్యల గురించి మనకు ముఖ్యంగా జాగ్రత్త పడాల్సిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటే చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు, అలాగే గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ ఇలా వచ్చి ఉన్నవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లేని వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్, అలాగే అలర్జీ ఉన్నవాళ్ళు, అలర్జిక్ రైనైటిస్ కావచ్చు, అలర్జిక్ కంజక్టివైటిస్ కావచ్చు, ఆస్తమా, అలర్జిక్ ఆస్తమా కావచ్చు, అలాగే అటికేరియా, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ చలికాలంలో మీరు వీలైనంత వరకు కూడా ఎర్లీ మార్నింగ్ లేవకపోవడం మంచిది, బయటకు రాకపోవడం ఇంకా మంచిది. ఈ చలికి బయటకు వస్తే ఈ చల్లగాలికి మనం చూస్తూ ఉన్నాం, డైలీ గాలి ఎక్కువగా వస్తూ ఉంది. ఇలాంటి దాని వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఆస్తమా జబ్బు కానీ, సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. ఇది ఎవరికైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. వీళ్ళకి ఊపిరితిత్తులు చిన్నగా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు, లంగ్ క్యాన్సర్ కానీ, టీబీ ఇతరత్ర ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, అలాగే గుండె సమస్యలు ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ చలికి రావడం వల్ల ఒక్కసారిగా వాళ్ళ వాయునాళాలు సంకోచించకపోవడము, ఆ వాయునాళాలు సంకోచించకపోతే మామూలుగా మనందరికీ కూడా వాయునాళం ఇలాగా ఉంటుంది. సో వీళ్ళల్లో ఎప్పుడైతే చలికి ఎక్స్పోజ్ అవుతాయో సడన్గా వాళ్ళ వాయునాళం ఇలా ఇంకా తీవ్రంగా ఉంటే ఇలా మారిపోయి శ్వాస అందకపోవడం వల్ల లంగ్ అటాక్ అని చెప్పేసి అంటాం. సో లంగ్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హార్ట్లో రక్తనాళాలు సంకోచించకపోయినట్లయితే గుండెకి కూడా గుండె జబ్బులు రావచ్చు. అలాగే బ్రెయిన్కి కూడా బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు, ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళంతా కూడా ముఖ్యంగా ఆస్తమా, సిఓపిడి మరియు ఇతరత్ర మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళందరూ కూడా మీ మెడికేషన్స్ని ఖచ్చితంగా కూడా డాక్టర్ని కలవాలి. మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మెడికేషన్ సరిపోతుందా, లేదంటే మెడికేషన్స్ పెంచాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్లో వాడిన మెడికేషన్ ఈ సీజన్లో సరిపోకపోవచ్చు. చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో ఎవరికైతే సెన్సిటివిటీ, కోల్డ్కి సెన్సిటివిటీ ఉంటుందో వాళ్ళలో మెడికేషన్స్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మెడికేషన్స్ పెంచుకోవడం, డాక్టర్ దగ్గర సంప్రదించడం చాలా చాలా ముఖ్యం. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి, ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు కరెక్ట్గా ఉంది, ఎటువంటి సిమ్టమ్స్ కానీ ఇబ్బందులు కానీ లేకపోతే అదే మెడికేషన్ అదే విధంగా కంటిన్యూ చేయడం, ఒకవేళ అవసరమైతే ఇంకొక 2-3 సార్లు ఇన్హేలర్ని తీసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం. అలాగే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కానీ ఇంకా గుండె జబ్బులు వాళ్ళంతా కూడా మీ మెడికేషన్స్ అన్ని ఖచ్చితంగా వాడండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒకవేళ ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటే మంచి జర్కిన్ కానీ, జాకెట్ కానీ, అలాగే స్వెటర్స్ కానీ అండ్ మంకీ క్యాప్ కానీ, హుడీ ఉన్న జాకెట్స్ వేసుకోవడం కానీ ఇలాంటివన్నీ వేసుకోవడం, చేతికి గ్లౌజులు వేసుకోవడం, కాళ్ళకి సాక్స్ వేసుకొని షూ వేసుకోవడం, దీనివల్ల మీరు చలిని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సిచ్యువేషన్ నుంచి ఎవరైతే తప్పించుకోలేకుండా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళలో ఈ రక్తనాళాలు సంకోచించుకుపోయి రక్త సరఫరా, ఎందుకంటే మన బాడీ ఒక డిఫెన్స్ మెకానిజం అనమాట. బాగా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కోర్ ఆర్గన్స్లో టెంపరేచర్ 37 degrees మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో అందుకోసం ఏం చేస్తుంది మన బాడీ, ఈ రక్తనాళాలని సంకోచించిస్తుంది చేతుల్లో, కాళ్ళలో. సో బ్లడ్ సప్లై కోర్ ఆర్గన్స్కి పెరిగేలాగా, అంటే గుండెకి, ఊపిరితిత్తులకి, కిడ్నీలకి, మెదడుకి, లివర్కి, ఇటువంటి వాటికి కంపల్సరీ అందేలాగా చేస్తుంది అనమాట. అలాగే మన హైపోథాలమస్ ఉంటుంది, టెంపరేచర్ రెగ్యులేషన్ పెంచడానికి మళ్ళీ 37 degrees అలా ఉండేలాగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ ఈ 35 degreesకి కానీ అలా వస్తే ప్రాబ్లమ్స్
స్టార్ట్ అవుతాయి బాడీలో. ఇంకా 31 కానీ 28 ఇలా ఈ మార్క్స్ 21 దాకా వస్తే ఇంకా ప్రాణానికి ప్రమాదం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా బయటకు వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, మరి ఈ చలి తీవ్రత పెరిగిన సందర్భంగా చలికాలంలో ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది ఇప్పుడు అయ్యప్ప మాలదారులు ఉన్నారు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు నిష్టగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు 3 గంటలకే లేవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు నేను డైలీ ఓపీలో కూడా చూస్తున్నాను, వాళ్ళకి ఆస్తమా అటాక్స్ ఎక్కువ రావడము, ఆక్సిజన్ పడిపోయి రావడం కూడా చూస్తూ ఉన్నాం. వీళ్ళు మార్నింగ్ లేవాల్సి ఉంటుంది, చల్లనీళ్ళతో స్నానం చేయాల్సి ఉంటుంది, అలాగే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, కేరళకు వెళ్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఉమ్రా కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరిలో కూడా ఏంటంటే మీరు ఎవరైతే మీ ఆల్రెడీ ఆస్తమా కానీ సిఓపిడి కానీ ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు, మాలధారణ ఉన్నవాళ్ళు, మీరు ఖచ్చితంగా ఇవన్నిటికీ ముందు ఒకసారి మీ పల్మనాలజిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. పిఎఫ్టి అంటాం, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. అంటే మీ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఉంది అనే పరీక్ష ఒకటి చేస్తాం. దానివల్ల మీ లంగ్ ఫంక్షన్ ఎంత ఉంది, మీ నెంబర్ తెలుసుకోవాలి. లంగ్ కెపాసిటీ ఒకటి మీకు 80% ఉందా, 90% ఉందా, లేకపోతే 50% ఉందా, 30% ఉందా చూసుకొని దాన్ని బట్టి మీ మెడికేషన్స్ టెస్ట్, లైక్ మనం షుగర్ పరీక్ష ఎలాగైతే చేస్తామో అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ చేయించుకొని మీ లంగ్స్ కెపాసిటీ ఎంత ఉంది దాన్ని బట్టి మీ మెడికేషన్స్ని అడ్జస్ట్ చేసుకొని ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు మీ పద్ధతులన్నీ పాటించడం చాలా ముఖ్యం. లేదంటే సివియర్ అటాక్స్ వచ్చేసి ఆక్సిజన్ పడిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇతరత్ర వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే మనం ఎక్కువ చూసేది ఇన్ఫ్లుయెంజా వైరస్. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సీజన్ కంటే ముందే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ తీసుకోమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే జస్ట్ లైక్ మనం కరోనా వైరస్ కరోనా వైరస్ వచ్చినప్పుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనందరికీ ఇమ్యూనిటీ పెరిగిపోయి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన వేవ్స్లో ఆ వైరస్ని ఈజీగా ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏంటంటే చాలా తెలివితేటలు ఎక్కువ దీనికి. ఇది ఎవ్రీ ఇయర్ మారిపోయి వస్తూనే ఉంది, అటాక్స్ చేస్తూనే ఉంది, ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి. కాబట్టి మీరందరూ కూడా వ్యాక్సినేషన్స్ తీసుకోమని ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాము మా పేషెంట్స్ అందరికీ కూడా. కాబట్టి వాళ్ళందరూ వచ్చేసి వ్యాక్సిన్స్ తీసుకోవడము ఇవన్నీ చేయడము, ఆ తర్వాత మాత్రమే ట్రావెలింగ్. ఎందుకంటే ట్రావెలింగ్లో క్రౌడెడ్, కొంతమంది ట్రైన్స్లో వెళ్తారు, కొంతమంది బస్సెస్లో వెళ్తారు, కొంతమంది కార్లో ఒక 10 మంది కలిసి వెళ్ళడము ఇలాంటివి చేస్తుంటారు. ఈవెన్ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కరికి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకున్న ఇమ్యూనిటీ బట్టి వాళ్ళకి అది జబ్బుగా మారకపోవచ్చు. అదే కరోనా వైరస్ ఏంటంటే ఒక వైరస్ ఒకరికి వచ్చిందంటే ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది అక్కడ. కానీ ఇన్ఫ్లుయెన్జా ఏంటంటే అందరిని అటాక్ చేయదు, ఓన్లీ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి, లంగ్స్ వీక్ ఉన్న వాళ్ళకి మాత్రమే అటాక్ చేస్తుంది. సో ఆ వైరస్ ఉన్న వ్యక్తి నార్మల్గా ఉండొచ్చు మీతో పాటు, కానీ మీకు అది చాలా ఇబ్బందికరంగా న్యూమోనియాగా మారచ్చు. అందుకోసమనే వ్యాక్సిన్స్ తీసుకోవడము మీకు చాలా ముఖ్యం. మీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని లంగ్స్ ఎంత పర్సెంటేజ్ ఉందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాని ప్రకారంగా మీరు మెడికేషన్స్ వాడి మీ లంగ్ కెపాసిటీని పెంచుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మరియు ట్రావెలింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కరోనాలో ఎంత స్ట్రిక్ట్గా మనం ఉన్నామో అలాగే మీరు మాస్క్స్ ఖచ్చితంగా మీ దగ్గర క్యారీ చేయాలి. మాస్క్ ఖచ్చితంగా వేసుకోండి. చేతులతో కళ్ళల్లో, ముక్కులో, నోట్లో పెట్టుకోకండి. ఖచ్చితంగా శానిటైజర్ క్యారీ చేయండి. మీరు మళ్ళీ శానిటైజర్ తీసుకొని శానిటైజర్ పెట్టుకుని దీపం దగ్గరికి అట్లాంటి అగ్ని దగ్గరికి వెళ్ళకండి. దానికి ఫైర్ క్యాచ్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా తీసుకోండి. ప్రతిసారి చేతులు శుభ్రంగా వీలైనంత సార్లు కడుగుతూ ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ట్రైన్లో, బస్సులో వెళ్ళే వాళ్ళు ఎన్నోసార్లు టాయిలెట్స్ని, ఆ డోర్స్ని, ఇక్కడ సీట్స్ని అన్నీ ముట్టుకుంటూ ఉంటారు. మీకంటే ముందు ఆ వైరస్ ఉన్న వాళ్ళు అక్కడే ముట్టుకోవచ్చు. ఆ వైరస్ మీకు వెళ్ళిపోయి మీకు న్యూమోనియాగా మారచ్చు. ట్రావెల్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత చాలా మందిలో ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉన్నాం. ఈ జాగ్రత్తలన్నీ మీరందరూ పాటించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారు మెడికేషన్స్ కావచ్చు, ఏదైనా సొంత నిర్ణయాలతో వేసుకోవచ్చు అంటారా? ఈ చలికాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అంటారు? అంటే చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది నేను యోగా చేస్తున్నాను, ప్రాణాయామం చేస్తున్నాను, నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, రోజు వేడి నీళ్ళే తాగేస్తున్నాను, ఇంకా నాకు ప్రాబ్లం ఎందుకు వస్తుంది, రాదు కదా, నేను మంచి ఆరోగ్యమైన పద్ధతులు పాటిస్తున్నాను కదా అని చెప్పేసి అని మెడికేషన్స్ తీసుకోకుండా ఉంటారు. అయితే దీనికి ఒకటే విషయం ఏంటంటే అండి, మీరు వేడి నీళ్ళు తీసుకోవడం కావచ్చు, ప్రాణాయామం చేయడం కావచ్చు, యోగా చేయడం ప్రతి ఒక్కరు చేయాల్సింది. అయితే ఊపిరితిత్తుల సమస్యలు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు వాళ్ళకి ఏంటంటే వాయునాళం అనేది ఇలా మూసుకుపోయి ఉంటుంది వాళ్ళకి. సో మీరు ఈ వాయునాళం మూసుకుపోయినప్పుడు మామూలుగా అందరూ చేసేదానికంటే మీ కెపాసిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఉన్న దగ్గర మీ లంగ్ ఫంక్షన్ అనేది కొంచెం బెటర్గా అవ్వడానికి అవకాశం ఉంది. కానీ వాయునాళం ఏదైతే మూసుకుపోయిందో అది తగ్గాలి అంటే ఖచ్చితంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ మెడికేషన్ తీసుకుంటే అప్పుడు వాయునాళం అనేది నార్మల్ స్టేజ్కి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ మీరు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అయితే మీ కెపాసిటీ పెరుగుతుంది. ఒక 5 కిలోమీటర్స్ సునాయాసంగా వాకింగ్ చేసే వ్యక్తి
ఈ వాయునలాలు సంకోచించిన వ్యక్తి ఒకే విధంగా వాకింగ్ చేయలేరు. వాళ్ళలో ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళేసరికి ఆయాసం రావచ్చు. అదే మీరు మీ ఇన్హేలర్ మెడికేషన్ తీసుకొని అది నార్మల్ స్టేజ్కి వచ్చేలాగా మెయింటైన్ చేసుకోగలిగితే మీరు కూడా సునాయాసంగా 5 కిలోమీటర్లు నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆగకుండా కూడా నడవచ్చు. సో కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం, టిప్స్ పాటించడం చాలా ముఖ్యం, వేడి నీళ్ళు తీసుకోవడం చాలా ముఖ్యం, ప్రాణాయామం చేయండి, యోగా చేయండి. ఇవన్నీ చాలా చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరు చేయాల్సినవే. కానీ ఎట్ ద సేమ్ టైం మెడిసిన్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పేసి చెప్తాను. అలాగే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో ఈ చలికి మరి ఇలాంటి ఆహారం తీసుకుంటే మనకు మంచిది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది వేడి ఆహారమే తీసుకోవాలి. చల్లటి ఆహారం అవాయిడ్ చేయండి. చల్లదనం ఉన్న ఆహారంలో అంటే పెరుగు కానీ, మజ్జిగ కానీ, అలాగే కొబ్బరి నీళ్ళు కానీ, కొన్ని రకాల ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ ఇబ్బంది కలిగించే జలుబు ఫామ్ రావడము, అలాగే మ్యూకస్ ఫామ్ అవ్వడము, ఇలాంటి పరిస్థితులను తీసుకొస్తాయి. వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు డ్రై నట్స్, కాజు, బాదం, పిస్తా ఇట్లాంటి వాటికి ఎటువంటి ఎలర్జీ లేవు అని చెప్పేసి అనుకుంటే అవి తీసుకోవచ్చు. అది కొంచెం బాడీని వేడిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే మీరు సూప్స్ తీసుకోవడము, వేడిగా సూప్స్ తీసుకోవడం కానీ ఇది మంచిది. గ్రీన్ టీలు తీసుకోవడము అట్లాంటివి మంచిది. ఒకవేళ గ్రీన్ టీ అవైలబుల్ లేదు, మేము తాగలేము అంటే ఈవెన్ టీ, కాఫీ కూడా 1 or 2 అట్లా మోడరేషన్లో తీసుకుంటే కూడా మన బాడీని కొంచెం హీట్గా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా చలి ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి రూమ్ వార్మర్స్ అనేటివి దొరుకుతాయి. ఈ వార్మర్స్ అంటే మన కంట్రీస్లో మనకి ఇంతవరకు ఇటువంటి పరిస్థితులు రాలేదు. మన రాష్ట్రంలో ఇటువంటి ఇంత సివియర్ పరిస్థితి లేదు కాబట్టి మన దగ్గర అంత పాపులర్ కాదు. కానీ వెస్టర్న్ కంట్రీలో ప్రతి ఒక్కరు కూడా రూమ్ హీటర్స్ ఖచ్చితంగా వాడతాం. మనకి సర్జికల్ షాప్స్కి వెళ్తే రూమ్ వార్మర్ కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు ఇస్తారు. అలాంటి వార్మర్స్ రూమ్లో పెట్టుకోవడం కూడా మంచిది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, నెలల పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ చలికి వాళ్ళకు ఆల్రెడీ ఫాదర్కి ఆస్తమా కానీ అలర్జీ కానీ ఉన్నప్పుడు పిల్లలలో ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ పిల్లలు చెప్పలేరు కాబట్టి మనమే గమనించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు పక్క సెల్ఫ్లు అంటారు, ఇట్లా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది అంటే ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోవడము, కంట్రోల్ చేసుకోవడము. అలాగే ఇంట్లో కూడా వాళ్ళకి మంచిగా స్వెటర్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ, మంకీ క్యాప్స్ కానీ ఇవన్నీ పెట్టడము, అలాగే ఇవి పెట్టడము, ఈ రూమ్ వార్మర్స్ పెట్టడం చాలా చాలా ముఖ్యం. ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా చాలా ముఖ్యం. మంచి ప్రోటీన్, వెజిటేబుల్ ప్రోటీన్స్. నాన్ వెజిటేరియన్సే మీరు నాన్ వెజ్ తింటేనే ప్రోటీన్స్ వస్తుందని చెప్పేసి ప్రజలు చాలా అపోహ ఉంది. అట్లాంటిది ఏం లేదు. ఈవెన్ డ్రై నట్స్ తీసుకోవడము, స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల మంచి వెజిటేబుల్ ప్రోటీన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి. జిల్లా ప్రజలకు అదేవిధంగా మా భారతీ ఛానల్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరూ కూడా వీలైనంత వరకు ఈ చలిలో క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకండి. మరి ఒక వెళ్ళినా కూడా కరోనాలో ఎటువంటి స్ట్రిక్ట్ రూల్స్ మనం ఫాలో అయ్యామో అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ మంచిగా ధరించండి, ఖచ్చితంగా ఉన్ని దుస్తులన్నీ ధరించండి, మంచి క్యాప్ పెట్టుకోండి, మంచి జాకెట్స్ వేసుకోండి, అలాగే గ్లౌజ్ వేసుకోండి, సాక్స్ వేసుకోండి, షూ వేసుకోండి. ఒకవేళ ఇవన్నీ కుదరవు సార్ అని చెప్పేసారంటే ఏదైనా మంచి షాల్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి, ఆ షాల్స్ కప్పుకొని బయటకు వెళ్ళండి. ఎవరు అనుకుంటారు ఏదో అనుకుంటారు, కొంతమంది మాస్క్ వేసుకోమంటే సరే ఎవరైనా మనం అనుకుంటున్న ఫీల్ అవుతున్నారు. లేదు, అటువంటి ఏది ఫీల్ కాదు. అది ఒక హెల్తీ లక్షణం. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అరే ఇలా ఉంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు కదా అని చెప్పేసి మన జాగ్రత్త మనం. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది జరిగితే అది మీకు జరుగుతుంది, అనుకునే వాళ్ళకి ఏముండదు. వాళ్ళు అనుకుంటారు, వెళ్తారు, నవ్వుకుంటారు, వెళ్తారు, ఏదో ఒకటి జరిగిపోతుంది. మీరు మాస్క్ వేసుకోండి, మంచి జాగ్రత్తలు తీసుకోండి, అలాగే శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. బయటకు వెళ్ళినప్పుడు మరి ముఖ్యంగా ఈ కొంతమంది ఏంటంటే ఇంట్లోనే ఉన్నారు, మా అమ్మ నాన్న వాళ్ళు బయటకు వెళ్ళట్లేదు, వాళ్ళకి ఎందుకు జబ్బులు వచ్చినాయని అడుగుతారు. మీరు బయటకు వెళ్ళేసి ఆ వైరస్ని ఇంటికి తీసుకొచ్చేసి మీ వాళ్ళకి అంటిస్తారు. లేదంటే చిన్నపిల్లలు స్కూళ్ళల్లో వీళ్ళ నుంచి ఉన్న ఇన్ఫెక్షన్స్ వాళ్ళు తీసుకొని వచ్చేసి పెద్దవాళ్ళకి అంటించేస్తారు. దానివల్ల ఈ పెద్దవాళ్ళు సడన్గా ప్రాణం పోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు. కాబట్టి ఎవరైనా సరే బయటకు వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంట్లోకి రాగానే మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, లెగ్స్ వాష్ చేసుకోవడము, ఆ దుస్తులు తీసేసి స్నానం చేసేసి వేరే దుస్తులు మార్చుకున్న తర్వాత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, మా ఛానల్ ప్రేక్షకులందరికీ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ముఖ్యంగా మాలా ధారణ వేసుకున్న భక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించినందుకు భారతీ ఛానల్ తరఫున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బుద్ధుల గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మీరందరూ ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.